2075 సంవత్సరానికి భారతదేశ జనాభా 170 కోట్లు వస్తుందని ఒక అంచనా. దాంట్లో దాదాపు 51% వృద్ధుల సంఖ్య ఉంటుందంట. అంటే పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వైద్య విజ్ఞానం బాగా అభివృద్ధి చెంది ఒక భారతీయుడి తాలూకా లైఫ్ స్పాన్ బాగా పెరగడం వల్ల వృద్ధుల సంఖ్య బాగా పెరుగుతుంది. ఎన్నాళ్ళు ఏంటంటే అది ఒక 2070 సంగతి. ఇప్పటికి కూడా వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. మన 2025 సంవత్సరంలో ఉన్నాం. సో ఇప్పుడు 40-50 సంవత్సరాలు వయసు ఉన్నవాళ్ళు మన తాలూకా రిటైర్మెంట్ లైఫ్ ఏ విధంగా ఉండాలి అని ప్లాన్ చేసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటుంటారంటే మేము కష్టపడి చదివిస్తున్నాం మా పిల్లల్ని, అయితే వాళ్ళ వ్యాపారాలు పెట్టిస్తున్నాం, ఉద్యోగాలు పెట్టిస్తున్నాం, స్టార్టప్ పెట్టిస్తున్నాం, కాబట్టి మా ఉన్నంతా ఊడ్చిపెట్టాలకి ఇస్తాం, వాళ్ళు రేపు మేము రిటైర్ అయిపోయిన తర్వాత మా వృద్ధాప్యంలో వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు అనుకుంటున్నారు. కానీ ఈ కాలంలో ఇంత ఇన్ఫ్లేషన్ దాదాపు 6-7% ఉన్న కాలంలో పిల్లలకి తల్లిదండ్రులు చూసుకోవడం అనేది ఒక అదనపు భారమే. అది సాధ్యపడదు కూడా. వాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు. కాబట్టి నా సలహా ఏంటంటే ఇప్పటికి 40-50 వయసు ఉన్న వాళ్ళు, మీరు లేదా 35 వయసు ఉన్నవాడు సరే, మీ పిల్లల్ని మీరు చదివించండి. వాళ్ళు వ్యాపారం చేయిస్తారా, ఏ విధంగా స్థిరపడతారంటే మీరు ప్లాన్ చేసుకోండి. కానీ మీరు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మీ రిటైర్మెంట్ లైఫ్ అనేది ఇంపార్టెంట్. మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి. మీరు పని చేయడం, వ్యాపారం మొత్తానికి రిటైర్ అయిపోయిన తర్వాత మీరు ఏదో ఒక ఆర్థిక వనరు, అది వ్యాపారమా లేకపోతే ఇంకా షేర్లా లేకపోతే ఇళ్ళు అద్దెల రెంట్, ఏదో ఒకటి మీరు ప్లాన్ చేసుకోవాలి. మీకు నెలకి ఇంత డబ్బులు, అంటే మీ పిల్లల మీద ఎవరి మీద ఆధారపడకుండా మీకు నెలకి ఇంత, మీ సర్వైవల్కి, మీరు మీ స్పౌస్ సర్వైవల్కి ఇంత అమౌంట్ రావాలని మీరు ప్లాన్ చేసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటుంటారంటే ఇప్పుడు న్యూక్లియస్ ఫ్యామిలీస్ వచ్చాయి కాబట్టి తల్లిదండ్రులకి అయితే వృద్ధులకి సరిగ్గా జరగట్లేదు. పూర్వకాలం జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, వాళ్ళకి బాగా జరుగుతుంది అనుకుంటారు. కానీ ఆ జాయింట్ ఫ్యామిలీస్లో కూడా తల్లిదండ్రులు ఆస్తులు తల్లిదండ్రుల పేరు మీద ఉంటే పిల్లలు అందరూ బాగా చూసుకునేవాళ్ళు. కొన్నిసార్లు ఏం జరిగేసేవాళ్ళు అంటే ఈ జాయింట్ ఫ్యామిలీస్ లో పిల్లలకి వాళ్ళ ఆస్తులన్నీ రాసేసేవాళ్ళు, వ్యాపారాలకు దేనికో. అట్లా రాసి ఇచ్చేటప్పుడు ఆ జాయింట్ ఫ్యామిలీస్ లో కూడా తల్లిదండ్రులకి సరిగ్గా జరిగేది కాదు. కాబట్టి అది జాయింట్ ఫ్యామిలీసా న్యూక్లియస్ ఫ్యామిలీసా కాదు, మీ పేరు మీద మీ ఆస్తులైనా ఉంచుకోండి, ఒక ఆర్థిక అంటే ఆదాయపు వనరైనా ఉంచుకోండి. అలా ఉంచుకుంటే మీరు బతికినంత కాలం హ్యాపీగా ప్రశాంతంగా మీ రిటైర్మెంట్ హోమ్, మీ లైఫ్ జరిగిపోతుంది. నా సలహా ఏంటంటే ఇప్పటికి 40-50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, మీరు మీ పిల్లల మీద ఆధారపడకండి, వాళ్ళు మిమ్మల్ని చూస్తారు అనుకోకండి. మీరు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మీ రిటైర్మెంట్ అంటే రిటైర్ అయిన తర్వాత మీరు హ్యాపీగా గడిపేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, ఎంతో కొంత పిల్లలకి ఉన్నదంతా ఊడ్చిపెట్టి పిల్లలకి మాత్రం ఇవ్వకండి. థ్యాంక్ యూ.